ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దాం. సన్నగా కోసి పెట్టా ఫస్టే, కానీ పులుసు అయితే ఇంకా చాలా చిక్కగా రావాలి, ఉడకాలి. ఉడకనిద్దాం, మూత పెట్టాలి. ఈ వీడియో 4-5 బిట్లుగా తీసాను చూడండి, అన్ని రకాలుగా తీసాను. వేయించుకోవడానికి చేపలు నేనంటే ఏమి వేయను, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు కారము పసుపు. కానీ ఈ విధంగా వేయించుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి చేపలు. ఇలాగా చేపల కూర కథ 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 కలిపిల నుడకాల చిక్కదాన్ని వచ్చేసింది. ఇంకొక కొంచెంసేపు ఉండిచ్చి ఆపేసుకుంటే చాలు. కూర స్మెల్ అయితే అదిరిపోతుంది. తిన్నా కూడా ఇంకా ఎంతకన్నా బాగానే ఉంటుంది. అక్కడ ఆ పక్క చేప ముక్కలు ఏగుతున్నాయి చూడండి, సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. కూర దంచుకుంటేనే చెప్తున్నారు అంటారా? నాకు చర్చికి టైం అయిపోయింది, వెళ్తున్నా, మా పాప చేస్తుంది.